కళ్ళు కనిపించని కూతురు చనిపోయి ఉంటే బాగుండు అనుకున్నాడు ఆ తండ్రి. కానీ కట్ చేస్తే ఆ కూతురు ప్రపంచాన్ని గెలిచింది. విజయం సాధించడానికి ఎటువంటి వైకల్యం అడ్డు కాదని నిరూపించింది. ప్రపంచ కప్ గెలిచిన అంధ క్రికెటర్ కరుణ కుమారి అల్లూరు సీతారామరాజు జిల్లా వంట్లమామిడి గిరిజన గ్రామంలో జన్మించారు. ఆమె తండ్రి పాంగి రాంబాబు, తల్లి సంధ్య. వారికి మొత్తం 4 పిల్లలు. వారిలో కరుణ కుమారి ఒకరు. ఆమెకు 2 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు కళ్ళు కనిపించడం లేదని తెలియడంతో ఎన్నో ఆసుపత్రుల చుట్టూ తిరిగారు. కరుణకు కంటి చూపు రాదని డాక్టర్లు తేల్చేశారు. అప్పుడు ఆ తండ్రి, ఈ పాప ఎందుకు పనికిరాదు, దేవుడు ఎందుకు నాకు ఇలాంటి బిడ్డను ఇచ్చాడు, ఈ పిల్ల చచ్చిపోయినా బావుండు అని అనుకున్నాడు. చేసేదేం లేక కరుణ కుమారిని 7వ తరగతి వరకు పాడేరులో చదివించి ఆ తరువాత అంధ బాలికల హాస్టల్లో చేర్పించారు. అక్కడే కరుణకు క్రికెట్ పై మక్కువ పెరిగింది. చూపు కనబడకపోయినా వచ్చే శబ్దాన్ని బట్టి ఆమె క్రికెట్ నేర్చుకుని ఆడటం ప్రారంభించింది. తరువాత ప్రపంచ కప్ జట్టుకు ఎంపికైన కరుణ కుమారి మన దేశం ట్రోఫీని గెలుచుకోవడంలో కీలక పాత్ర పోషించింది. శ్రీలంక వేదికగా జరిగిన T20 వరల్డ్ కప్ ఫైనల్లో మన భారత అంధుల మహిళా క్రికెట్ జట్టు నేపాల్ పై 7 వికెట్ల తేడాతో అద్భుత విజయం సాధించి దేశానికి తొలి వరల్డ్ కప్ ను అందించింది. ఈ మ్యాచ్ లో కరుణ కుమారి 42 పరుగులతో వీర విహారం చేసింది. ఈ వార్త తెలియగానే కరుణ తల్లిదండ్రుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఆ రోజు నా కూతురు చనిపోయి ఉంటే బాగుండు అనిపించింది, కానీ అదే కూతురు వరల్డ్ కప్ గెలిచి నన్ను ఓడించింది అని ఆనంద భాష్పాలు రాల్చారు తండ్రి రాంబాబు. కూతురు భవిష్యత్ ఏంటో అని బెంగ పెట్టుకున్న ఆ తండ్రినే తన పట్టుదలతో గర్వపడేలా చేసి ఈ రోజు ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు కరుణ కుమారి.